ఈ ఎండలకి వశపడతలేదుల్లా. వామ్మో ఏమెండలు సుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పుడు జరంత పనిపడి గట్ల పోయొచ్చిన గంతే దెబ్బకి సల్ల సెమటలు పట్టినాయి ఉల్లా. మనకే గట్లుంటే ఇంకా పాపం నోరు లేని జంతువులకి ఎట్లుండాలి చెప్పండి. అసలే ఎండాకాలం. ఈ ఎండలకి మనకే గిట్లయితే ఇంకా మూగజీవుల పరిస్థితి ఎట్లుంటది చెప్పుర్రి. అవి మన లెక్క నోరిప్పి మాట్లాడలేవు, కనీసం అడగలేవు సూత. ఇప్పటికే కొడుతున్న ఎండలకు జనాలు ఆగమాగం అవుతున్నారు. ఇంకో దిక్కేమో వడగాలులు గట్టిగా ఇస్తున్నాయి. ఇంకో దిక్కేమో రాష్ట్రంలో నీళ్ల కోసం జనాలు దండలాడుతున్నారు. కనీసం తాగడానికి సూత నీళ్ళు లేవని జనాలు బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంకా జంతువులను పట్టించుకునే నాదుడే లేడు. పాపం చూడుర్రి ఓసారి ఎంత దూపైందో గా బర్లకి. బోరింగ్ దగ్గరికి వచ్చి వాటికి అవే నీళ్లు కొట్టుకుంటూ తాగుతున్నాయి. చూస్తుంటే మస్తు బాధ అవుతుంది కదా. పాపం చూస్తుంటే గుండె తరుకుపోతున్నది. ఇది చూసి అందరికి ఒక చిన్న మనవి, అసలే ఎండాకాలం నీళ్ళు లేకపోతే మనమే ఇంత ఇబ్బంది పడుతున్నాం. ఇక నోరులేనిగా జంతువుల బాధ చెప్పతరం కాదు పో. అందుకే మీ ఇండ్ల టెర్రస్ మీద అయినా కొలువు చేసే దగ్గరలో అయినా ఒక చిన్న గిన్నెలో నీళ్ళని పెట్టుర్రి.